నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చింతచిలుకు బ్రహ్మారెడ్డిపాలెం గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులకు గ్రామ ప్రజలు అడుగడుగునా హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. బ్రహ్మారెడ్డిపాలెం గ్రామం 50 సంవత్సరాల నుండి కన్నకల. జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే పంచాయతీగా తీసుకువచ్చారని అన్నారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఓటుకు 5,000 దాకా ఇస్తుంది, తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎన్నో 5,000 రూపాయలు డైరెక్ట్ గా మన అకౌంట్ లో ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఫ్యాన్ అమ్మ, మన సింబల్ ఫ్యాన్ గుర్తు. ప్రతి కుటుంబం లబ్ధి పొందారు, అన్ని పార్టీల వారు కూడా లబ్ధి పొందారు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు కనబడని వ్యక్తులంతా రకరకాల చొక్కాలు వేసుకొని పార్టీల తరపున వస్తున్నారు. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. కరోనా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులంతా ఇళ్లల్లో కూర్చుంటే భయపడి జగన్మోహన్ రెడ్డి గారు తన సైన్యాన్ని, పార్టీ నాయకులను, కార్యకర్తలను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, అధికారులను, వాలంటీర్స్ని, సచివాలయ వ్యవస్థని గ్రామాలకు పంపించి ధైర్యం చెప్పించి మీ ముందుంచారు. ఎవరు కూడా కనబడలేదు ఆ రోజు. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని అందరూ వస్తున్నారు. ఒక్కటి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలిచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ధనవంతులకు, కోటీశ్వర్లకు కొమ్ముగాస్తా ఉంది. ఇది మీరు గమనించాలి. పేదలందరూ కూడా రాష్ట్రమంతటా, ముఖ్యంగా మహిళలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కృషి చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, పెమ్మారెడ్డిపాలెం 50 సంవత్సరాల కళ ఎవరు తీర్చనది. నేను, జగన్మోహన్ రెడ్డి గారు మీ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేశాం. ఎవరు కూడా చేయలేదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు. ఎవరు కూడా చేయలేదు. మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా. ఒక్క ఓటు కూడా అవతలకు పోకూడదు. మిమ్మల్ని గుర్తించి మీ గ్రామాన్ని పంచాయతీ చేసినటువంటి నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలి. ఆనాడు ఎవరైతే నాతో కూడా తిరిగి పంచాయతీ చేయమని చెప్పి అడిగారో వాళ్ళంతా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు అమ్ముడుపోయినారు. ఎవరు వెళ్ళినా మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు, విజయసాయి రెడ్డి గారికి అండగా ఉన్నారు. పేద ప్రజలు అమ్ముడు పోరు. కొంతమంది అమ్ముడు పోయినంత మాత్రాన పేద ప్రజలు అమ్ముడు పోరు. అందులో మన నియోజకవర్గం, కోవూరు నియోజకవర్గం చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ప్రజలందరూ కూడా చాలా నిజాయితీగా, చిత్తశుద్ధితో ఉంటారు ఈ నియోజకవర్గంలో. కార్యకర్తలు కానీ, రైతులు కానీ, నాయకులు కానీ, గ్రామ పెద్దలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా హుందాతనంగా, గౌరవంగా ఉంటారు ఈ నియోజకవర్గంలో. మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని కాదని ఒక నడమంత్రపు సిరిని దించారు కోవూరు నియోజకవర్గంలో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వాళ్ళ సంగతి మీకు తెలుసు. చాలా డబ్బు ఎత్తుకొచ్చేస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే అమ్ముడుపోతా ఉన్నారు. నన్ను కనిపెట్టుకొని, మా కుటుంబాన్ని కనిపెట్టుకొని మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, గ్రామ పెద్దలు కానీ ఎవరు కూడా అమ్ముడు పోలేదు. మధ్యలో ఎవరైతే వచ్చారో వాళ్లే డబ్బులు తీసుకొని ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, డబ్బు తెస్తున్నారు. మీకు అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. ఎందుకంటే అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే, అన్యాయంగా సంపాదించిన డబ్బే. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా వద్దనొద్దు. బంగారంగా తీసుకోండి. పోలింగ్ బూత్లోకి పోయి ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ మీద గుద్దండి.